నెల్లూరులో దారుణమైన సంఘటన జరిగిందండి. పాపం ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి మిస్టీరియస్‌గా చనిపోయింది. ఆ అమ్మాయిని కాలేజీ యాజమాన్యం చంపారని బంధువులు, వాళ్ళ అమ్మ, నాన్న, కాలేజీ అక్కడున్న విద్యార్థులు, అక్కడున్న విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. అసలు సంఘటన ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? దీంట్లో మొత్తంగా మనం ఈ ఇష్యూని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం చూద్దాం. నెల్లూరులో ఏంటంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌను. నెల్లూరు టౌన్లో అన్నమయ్య సర్కిల్ అంటారు. అక్కడే ఇస్కాన్ సెంటర్ కూడా అంటుంటారు. అక్కడ ఆర్ఎన్ఆర్ కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో హేమశ్రీ అనే అమ్మాయి ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది. ఈ అమ్మాయిది ఎక్కడంటే తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాచిపాలెం అనే గ్రామం. వీళ్ళ నాన్న తిరుమలయ్య, అమ్మ వేదవతి. సో వీళ్ళు ఈ పాపని ఇక్కడ చేర్చారు, ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చేర్చారు. అయితే ఈ పాప గత కొంతకాలంగా తీవ్రమైన ప్రెజర్ ఫీల్ అవుతుంది. వాళ్ళ అమ్మ నాన్నకి పదే పదే ఫోన్లు చేసి చెప్తుంది, సెక్షన్ మార్పించండి, సెక్షన్ నన్ను వీళ్ళకి నేను అడుగుతుంటే నన్ను మార్చట్లేదు కాలేజీలో, మీరన్నా చెప్పండి అని. వాళ్ళు ఫోన్లు చేసి ఇక్కడ టీచర్లకి, ప్రిన్సిపాల్కి వాళ్ళకి చెప్తున్నారు, తల్లిదండ్రులు కూడా. కానీ వీళ్ళు మార్చట్లేదు. ఆ అమ్మాయికి ప్రెజర్ రోజు రోజు పెరిగిపోతుంది, ఎడ్యుకేషనల్ ప్రెజరు. అది నిన్న శనివారం రాత్రి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసింది, అమ్మ నా వల్ల కావట్లేదు, ప్రెజర్గా ఉంది, మీరు వచ్చి చెప్పండి అని. అంటే మేము వస్తాం బిడ్డ, నువ్వు టెన్షన్ పడద్దు, అది ఇదని వాళ్ళు మామూలుగా పేరెంట్స్ ఎలా చెప్తారు అలాగే చెప్పారు. ఆదివారం మళ్ళీ మార్నింగ్ కాల్ చేసి, వీడియో కాల్ చేసి ఏడ్చి, నాకు చాలా కష్టంగా ఉంది, మీరు రండి అంటే మేము వస్తాము, నువ్వు తొందరపడద్దని వాళ్ళు అదే చెప్పారు. టెన్షన్ పడద్దు, వస్తున్నాం మేము, ఖచ్చితంగా వచ్చి మాట్లాడతాం మేము అని చెప్పారు. అయితే ఒక గంట 2 గంటల తర్వాత వాళ్ళకి కాలేజీ హాస్టల్ నుంచి ఫోన్ వెళ్ళింది, మీ అమ్మాయికి సీరియస్ అయింది, హెల్త్ ఏదో బాగాలేదు, కళ్ళు తిరిగి పడిపోయింది, సీరియస్ అయింది, మేము దగ్గరున్న ఎన్ఎల్ హాస్పిటల్ అనే హాస్పిటల్కి తీసుకెళ్ళాము, మీరు అర్జెంటుగా రండి అని చెప్పారు. వీళ్ళు ఇంకా ఆల్రెడీ ఆమె టెన్షన్లో ఉన్న ఫోన్ మార్నింగే చేసింది. సో ఇంకా అక్కడ నుంచి అన్ని పనులు వాళ్ళు వదులుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. అదేం దూరం కూడా, నెల్లూరు సత్యవేడు, అక్కడ నుంచి వచ్చారు. మొత్తానికి వస్తే డెడ్ బాడీ కనపడింది. అదేంటి అని చూస్తే కాలేజీ యాజమాన్యం కానీ ఎవరు కానీ సమాధానం ఇవ్వట్లేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చింది, ఎవరు లేరు అసలు. వీళ్ళకి అర్థం కాలేదు, ఇదేంటి, ఏం జరిగింది మనకి చెప్పలేదు అంటే, అక్కడ ఎవరు పనిచేసే స్వీపర్లు వాళ్ళు ఉంటారు కదా, అందులో ఒక ఆవిడ చెప్పింది, నేను మార్నింగ్ బాత్రూమ్కి క్లీనింగ్కి వెళ్తే అక్కడ చున్నీతో ఉరేసుకొని ఉన్నది అని చెప్పింది. ఇదేంటి, చున్నీతో ఎందుకు ఉరేసుకుంది, ఉరేసుకుంటే మాకు చెప్పినప్పుడు ఏమో హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళామని చెప్పారు. మార్నింగే ఫోన్ చేసింది, ఆమె ఏడ్చింది కానీ ధైర్యంగానే ఉంది. అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తున్నాం కదా, పిరికిది కాదు, ఆత్మహత్య చేసుకునే స్వభావం కూడా కాదు, ఏదైనా ఉంటే మాతో కొట్లాడుతుంది, ఫైట్ చేస్తుంది, ప్రెజర్ అన్నమాట వాస్తవమే, కానీ దానికి ఆత్మహత్య చేసుకునేంత ఇది లేదు, అందుకనే మేము కూడా వస్తాంలే అని చెప్తున్నాము, ఫోన్లు చేస్తున్నాము కాలేజీకి కూడా. కానీ ఇది వీళ్ళే చంపేశారు. పైగా అక్కడ మెడ మీద గాయాలు ఉన్నాయి. మామూలుగా ఆత్మహత్య చేసుకుంటే గుర్తు, చున్నీకి గాయాలు ఎందుకు అవుతాయి అంటే గుర్తులు ఏర్పడతాయి, కానీ గాయాలు ఉన్నాయి, ఏదో కొట్టినట్టుగా అలాగా గాయాలు ఉన్నాయి అని వాళ్ళు నిన్న ఆరోపించి బంధువులంతా వచ్చి, ఇంకా కొంతమంది ఈ లోపల న్యూస్ రాగానే వాళ్ళ ఊరు కదిలి వచ్చింది, వాళ్ళందరూ ఇంకా అక్కడ హాస్పిటల్ ముందు కూర్చొని ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. ఇది తెలిసి విద్యార్థులందరూ కూడా, ఇదేంటంటే వీళ్ళు యాజమాన్యం లాక్ చేసుకుని వెళ్ళిపోయారు, హాస్టల్ని కూడా ఖాళీ చేసేసి ఈ పిల్లల్ని ఇంకెక్కడికో షిఫ్ట్ చేసేసారు ఎవరికి తెలియకుండా. వీళ్ళు వచ్చే లోపల పిల్లలు కూడా లేరు అక్కడ. కానీ ఆ పిల్లలు కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది డే స్కాలర్స్ ఉంటారు కదా, ఇళ్లలోనో రూములు తీసుకొని వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చేసారు. ఈ లోపల వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ విభాగం రంగంలో దిగింది, ఇట్లు ఎస్ఎఫ్ఐ సిపిఎం స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు రంగంలో దిగారు. ఇంకా ఇవి ఆగ్రహావేశాలు కట్టలు దించుకున్నాయి, ఎందుకంటే యాజమాన్యం ఎవరన్నా ఉంటే సమాధానం ఇవ్వాలి, ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, ఫోన్లు ఆఫ్, ఎక్కడున్నారో తెలీదు, అన్ని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. దాంతో వీళ్ళు వెళ్ళి బేగా తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి ఫర్నిచర్ ధ్వంసం, అద్దాల ధ్వంసం ఇవన్నీ చేశారు. ఈ లోపల
అక్కడ దర్గామిట్ట పోలీసులు వచ్చారు. వాళ్ళు వచ్చి కొంత సముదాయించి మాట్లాడారు. కేసు నమోదు చేసుకుంటున్నారు. వాళ్ళేమో ఫస్ట్ ఏమో కాలేజీ యాజమాన్యం చెప్పినట్టుగా సూసైడ్ అని వాళ్ళు చేసుకున్నారు కేసు. దాంతో వీళ్ళు ఒప్పుకోలేదు, ఇది సూసైడ్ కాదు, హత్యగా నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్స్ పెరిగాయి. అక్కడంతా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అయితే పోలీసులు అది మా పరిధి కాదు, వేదాయపాలెం కిందకు వస్తుందని వాళ్ళకి అప్పగించారు కేసు. వాళ్ళు వచ్చి ఇది దాని ఏమంటారు సస్పెన్షన్ డెత్ అని వాళ్ళు చేసుకున్నారు. 194 BNSS భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద 194 సస్పిషియస్ డెత్ అంటే అనుమానాస్పద మృతిగా వాళ్ళు చేర్చుకున్నారు. అనుమానాస్పద మృతిలో హత్య కావచ్చు, సూసైడ్ కావచ్చు, రెండు ఉంటాయి. ఇదేంటంటే కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు వాళ్ళు పారిపోయారు కాబట్టి వాళ్ళని ఎతుకుతున్నారు. సో ఆ సిబ్బందిని పట్టుకొని ఇది నిజంగా ఆవిడ చూసిందా, లేకపోతే హాస్పిటల్లో వీళ్ళు కాలేజీ వాళ్ళు చెప్పమంటే స్వీప్ ఆమె క్లీనర్ అలా చెప్పిందా? ఎందుకంటే హత్య చేస్తుంటే ఆమె నువ్వు చూసావని చెప్పంటారు. వాళ్ళు ఏముంది, వాళ్ళకి డబ్బులు ఇస్తే చెప్తారు, పైగా జాబ్ ఉంటుంది, జాబ్ ఉండాలి. సో ఇది బేసిక్గా జరిగిన సంఘటన.